వాక్యము యోమ్ దెబిరీం 11వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ పట్టణం ఏమైంది అంటే ఎలీషా గారున్న దైవజనుడు ఆ పట్టణం మీదుగా మరి వెళ్ళడమో అక్కడికి రావడమో మొత్తానికి ఏదో అయింది. అప్పుడు ఆ పట్టణపు వారు వచ్చి దైవజనుడా ఈ పట్టణం చూడ ఎంత బాగుందో, చాలా బాగుంది అనుకుంటున్నాం కదా, రమ్యమైనది కదా, కానీ నీళ్ళు మంచివి కాదు, దానివల్ల భూమి సారం లేదయ్యా అని అన్నప్పుడు, అయితే కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అన్నప్పుడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి దైవజనునికి ఇవ్వగా దైవజనుడు ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి నీళ్ళు, కానీ నీళ్ళు త్రాగడానికి మంచివి కావు, నీళ్ళు మంచివి కావు. ఆ నీటిని ఆ ఊటలో ఈ ఉప్పు వెయ్యగా అక్కడ ఉన్నాయి. ఆ నీటి ఊట యొద్ద పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. నీటిని బాగు చేశాడు. మనం బైబిల్ గ్రంథంలో గురుడ్డి వారికి చూపు రావడం అన్న విషయాన్ని చదువుకున్నాం. చెవిటి వాడికి స్వస్థత రావడం కూడా చదువుకున్నాం. మోగవాడికి స్వస్థత రావడం కూడా చదువుకున్నాం. అంగహీనులు, ఓచ చేయగలవాళ్ళు, పక్షవాయులు, రక్తస్రావము కలిగిన స్త్రీ, ఇలాగ అనేక మందిని మనం చూస్తూనే వచ్చాం. అపవిత్ర ఆత్మ పట్టిన స్త్రీలు పురుషులు వాళ్ళందరూ కూడా దయ్యాలు విడిచి వెళ్ళిపోయాక స్వస్థత పడడం, స్వస్థత పొంది కూడా ఒకసారి అయితే దేవుడు నెత్తిగల వ్యక్తి దేవుడు స్వస్థతనిచ్చినట్టు వారిని చూస్తాం. కానీ ఈ ప్రాంతంలో ఈ ఒక్క అధ్యాయంలో నీరు కూడా స్వస్థత పడ్డం అనే విషయం మనం చూస్తున్నాం. నీరుకి స్వస్థత, అది మురికి నీరు కాదు. మీరు ఈ విషయం బాగా గమనించాలి. అది మురికి నీరు కాదు, బురద నీరు కాదు, వరద నీరు కాదు, తుఫాను చేత అన్ని నీళ్లు కలిసిపోయి కాలంలో నీళ్ళన్నీ పైకొసి మొత్తం కలగాపులుగా అయిపోయిన నీళ్ళు కావు. కానీ అది నీటి ఓటే, భూమిలోంచే వస్తుంది, కానీ ఆ నీళ్ళు మంచివి కాదట. అందులో దైవజనుడు వెళ్ళి ఉప్పు వేయగా ఆ ఉప్పు ద్వారా ఆ నీటికి సారము వచ్చింది. ఉప్పు అన్న మాట ప్రభువారు కూడా మాట్లాడారు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకంలో మంచిది ఏది లేదు. ఎవరిని చూడండి మంచిది ఉండదు. మనుష్యుడు సైతము మంచివాడు కాదు. ఈ విషయం జ్ఞాపకుంచుకోవాలి మీరు. మనుష్యులను నమ్మవద్దనే బైబిల్ గ్రంథం ఉంది. రాజులను నమ్మద్దు. రాజులను, మనుష్యులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని బైబిల్ గ్రంథంలో ఉంది. ఏ వ్యక్తి మంచివారు కాదు. ఆ వ్యక్తిలో ఉప్పు అనగా దేవుని కృప, దేవుడిచ్చిన సంభాషణ, దేవుడిచ్చిన ఉపదేశం, దేవుడు ఇచ్చిన సారము ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటాడు. మంచి వ్యక్తి అంటే మనుషులు అనుకున్నట్టు మొక్కలు నాటడం, లేదా అన్నం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం అది కాదు. దేవుని దృష్టిలో కూడా మంచిది ఉంది. మంచిదేంటి అంటే అనేకుల కొరకు స్తుతి చెల్లించుట, యెహోవాను స్తుతించడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది. మంచివారు మాత్రమే ప్రార్థన చేయగలరు. నాకు ప్రార్థన రావట్లేదండి అన్నారంటే మరి దేవుడు కృపాలు. స్తుతి చెల్లించడం మంచిది. యథార్థవంతులకు అది శోభస్కరము. కాబట్టి దేవుడు నమ్ముకున్న బిడ్డలమైన మనము దేవుని స్తుతిస్తూ క్రొత్త పాత్రలో ఉప్పు వేసిన జీవితాల్లో ప్రభు మన అందరి జీవితాలు ఉంచును కాక. ఆమె.